దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5 నుండి 10వ వచనం వరకు మనం చదవగా శ్రద్ధగా ఆలకిస్తాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. చాలండి. హల్లెలూయా అందరూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు మన ప్రభు, సర్వ కృపానిధి అయిన దేవుడు మన ప్రభు, సర్వ అంతర్యామి అయిన దేవుడు మన ప్రభు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన యెరూషలేమునకు ప్రవేశించుచుండగా, యెరూషలేమునకు వచ్చుచుండగా, ఆ యెరూషలేమునకు వచ్చుచుండగా ఆయన మిక్కిలి సాత్వికుడై, రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన నా ప్రభు ఒక గాడిదను మీద ఎక్కి ఆయన వచ్చుచుండగా, ప్రజలందరూ ప్రభు వచ్చుచున్నప్పుడు ఇదిగో ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని బట్టలను తివాచీలను పరిచుచు ఓసన్నా జయము, ఓసన్నా జయము అని జీవము గల దేవుని నామాన్ని వారు సన్నుతించుచు ఉత్సాహముతో దేవుని మహిమపరచుచున్నారు. హల్లెలూయా అందరూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక చక్కటి అనేక అర్థాలు ఇందులో రాయబడి ఉన్నాయి. ఇందులో ఒక్క దాని గురించి మనం దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటిదంటే దేవుడు కోరుకున్న గాడిద. చెప్పండి. దేవుడు కోరుకున్న గాడిద. చాలండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేమునకు వచ్చుచుండగా, రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గాడిదను కోరుకున్నాడట. ఆయన గాడిద ఎక్కుటకు ఒక రథముగాను ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. ఆయన ఎవరంటే నోటి వాక్కుతో సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడు. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్న నా ప్రభు యెరూషలేమునకు ప్రవేశించుండగా ఆయన గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిదను తీసుకుని రమ్మన్నాడు. ఆ గాడిద మీద ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఆ గాడిదను తనకొక వారహిగా దేవుడు మార్చుకున్నాడు. లోకములో చూసినట్లయితే ఒక రాజైనను, ఒక ఉన్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక మంచి రథమును కోరుకుంటాడు, లేకపోతే ఒక మంచి గుర్రాన్ని కోరుకుంటారు, లేకపోతే రాజులు ఒక మంచి ఏనుగును కోరుకుంటారు. కానీ నా యేసుక్రీస్తు చూడండి దేవుని బిడ్డలారా, ఆయన రాజై ఉండి, ఆయన ప్రభువై ఉండి, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉండి ఒక చాలా శ్రేష్టమైన వాటిని కోరుకోక ఒక గాడిదను దేవుడు కోరుకున్నాడు. గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో గాడిద గురించి ఏమని పిలుస్తారంటే, ఒక గాడిద ఎన్నిక లేని జీవి. అది
ఎవరు కూడా ఇష్టపడే జీవి కాదు అది. ఒక గాడిద కేవలము బరువులు మోయడానికి, సేవ చేయడానికి మాత్రమే గాడిదను కోరుకుంటారు. అంత మాత్రం కాదు, ఎవరినైనాను ఒక మనుషుడు మరొక మనిషిని తిట్టాలన్నా, కోపగించాలన్నా గాడిదాని తిడతా ఉంటారు, గాడిదాని సంబోధిస్తూ ఉంటారు. అంటే మనుషులు ఎవ్వరు ఇష్టపడనిది, మనుషులు ఎవరు కోరుకునేది, మనుషులు ప్రతి ఒక్కరూ తిరస్కరించేది, చాలా చీపుగా చూసే జంతువులలో ఒక జంతువు ప్రాముఖ్యమైనది గాడిద. అంటే చూడండి, మనుషులు విసర్జించిన దాన్ని, మనుషులు ఎన్నిక చేయని దానిని, మనుషులు వద్దనుకున్న దానిని యేసయ్య కోరుకున్నాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమని బిడ్డలారా, యేసయ్య కోరుకున్నప్పుడు, యేసయ్య ఆ గాడిద మీద ఎక్కిన వెంటనే ఆ గాడిద వచ్చుచుండగా ప్రజలందరూ ఏం చేశారు తెలుసండి? ఖర్జూరపు మట్టలు పట్టుకుని నిలబడ్డారు. పరిచి దానికి తివాచులు పరిచి, ఇదిగో గాడిద నేల మట్టి తగలకుండా బట్టల మీద నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, హోసన్నా జయము అంటూ ప్రభుని స్తుతిస్తూ ఉంటుంటే, ఆయన గాడిద మీద కూర్చున్నందుకు, ఆయన గాడిద ఎక్కి వస్తుండగా చూడండి, ఆ సన్మానము, ఆ ఘనత, ఆ హుందాతనము గాడిద కూడా దేవుడు కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటని తెలుసని దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని సన్నిధిలో చెప్పబడుతున్నది ఏంటి తెలుసండి? ఇదిగో ఒక గాడిద వలె మనము దేవుని సన్నిధానములో దేవుని కోరిన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆమేన్. దేవుడు కూడా ఆనాడు ప్రజలు ఎన్నిక లేని వారిగా గాడిదను చేసిన మాదిరిగా, ఇదిగో ఎన్నిక లేని గాడిదను కోరుకున్న మాదిరిగా, జీవము గల దేవుడు కూడా, ఇదిగో దేవుడు అజ్ఞానులైన మనల్ని, వెర్రివారమైన మనల్ని, నీచులుగా ఎంచబడుచున్న మనల్ని, పనికి వారిన వారిగా కాదని ఎంచబడిన మనల్ని, పనికి మాలిన వారమని ముద్ర వేయబడిన మనల్ని, అజ్ఞానులుగా ఎంచబడిన మనల్ని యేసయ్య తన పరలోక రాజ్యము కొరకు కోరుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచే ఆ స్థలములో ఉండుట కొరకు దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన తండ్రి రాజ్యములో ఉండుట కొరకు దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన మన ద్వారా మహిమపరచబడ్డ కొరకు దేవుడు నిన్ను నన్ను ఈ లోకములో కోరుకున్నాడు. ఘనులకు లేని భాగ్యము, గొప్పవారికి లేని భాగ్యము, ఉన్నతమైన స్థితి కలిగిన వారికి లేని భాగ్యము, ఆ స్వర్గములో, ఆ పరలోక రాజ్యములో ఉండుట కొరకు దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన కూర్చుండు స్థలములో, ఆయన కూర్చున్న సింహాసనం మీదను, ఆయన కూర్చుండు ఆ ఉన్నతమైన సింహాసనం మీదను మనము కూర్చుండుట కొరకు ఆయన మనల్ని కోరుకున్నాడు. పనికి రాని వారిగా ఎంచబడిన మనల్ని, పనికి మాలిన వారిగా ఎంచబడిన మనల్ని తన పని కొరకు, తన పరిచర్య కొరకు, తన రాజ్య వ్యాప్తి స్వార్థ కొరకు ఆయన మనల్ని కోరుకున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని సంఘమ విశ్వాసులారా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో యెహోవాను తమకు దేవుడుగా చేసుకొను జనులు ధన్యులు. మనము ధన్యులం. రక్షణ పొందిన తన బిడ్డలందరూ ధన్యులు. పరలోక రాజ్యము కొరకు యేసుక్రీస్తుని దేవునిగా నమ్మిన ప్రతి ఒక్కరూ ధన్యులు. నరకాగ్నిని తప్పించుకున్న మనమందరము ధన్యులం. పాతాళపు వేదనలు తప్పించుకున్న మనమందరము ధన్యులం. యేసుక్రీస్తు శిలువ రక్త త్యాగాన్ని గ్రహించి, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నన్ను రక్షించుట కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడని యేసునందు విశ్వసించి ఆయనను వెంబడించుచున్న పరిశుద్ధులమైన మనము ధన్యులం.
భాగ్యవంతులం. డబ్బు లేదు, బంగారం లేదు, ఇల్లు లేదు, ఆస్తులు లేవు, సరైన పలకరించేవారు లేరు, ధనులు లేరు, బలగము లేదు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవారు లేరు. కానీ పరలోక రాజ్యము కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాము. వారికి లేని ఘనత, వారికి లేని వైభోగం, వారికి లేని నిత్య రాజ్యపు నిత్యత్వపు స్థితి ఇదిగో దేవుడు మనకిచ్చాడు. ధన్యులం, భాగ్యులం. గాడిదకు దేవుడు భాగ్యమును కలుగజేసినట్లుగా తన రాజ్యములో చేర్చుట కొరకు, తన సన్నిధిలో ఉండుట కొరకు యేసయ్య కూడా మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గాడిదకు ఘనత వచ్చింది. ఏమొచ్చిందండి చెప్పండి? ఘనత వచ్చింది. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఘనహీనపరిచేవాడు కాదు, ఘనపరిచేవాడు. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఘనపరచాలనుకుంటే, దేవుడు గొప్ప చేయాలనుకుంటే, ఆకాశ మండలాల్లో తిరుగులాడుతున్న దురాత్మ శక్తులే కావచ్చు, భూమి మీద కలగజేయించిన మనుషుల యొక్క ఆలోచన విధానాలే కావచ్చు, దేవుడు వాటిని త్రిప్పివేసి మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద ఘనపరచబడుతుందని గాడిద ఏనాడు అనుకోలే. నేను వస్తుంటే తివాచీలు పడుస్తారు, ఖర్జూరపు మట్టలతో నన్ను చూసి సంతోషిస్తారని గాడిద ఎప్పుడు అనుకోలే. ఈ గాడిదకు ఘనత కలిగింది, గాడిదను సన్మానిస్తున్నారు, గాడిద వస్తుంటే బట్టలు పరుచుచున్నారు. గాడిద ఒక ప్రత్యేకమైన స్థితిని, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఆ గాడిద పొందుకుంటుందంటే కేవలం యేసు క్రీస్తు ఆ గాడిద మీద కూర్చున్నందుకు, ఆ గాడిద ఎక్కినందుకు, యేసుని బట్టి ఆ గాడిదకు ఘనత, సన్మానము, వైభోగము, ఉన్నత స్థితి కలిగింది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తుని బట్టి మనకు ఘనతను దేవుడు మనకిచ్చాడు. యేసు క్రీస్తుని బట్టి మనకు ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. యేసు క్రీస్తు ప్రభుల వారిని బట్టి తండ్రి అయిన దేవుడు ఆయన తన నామ మహిమ నిమిత్తము ఈ లోకములో ఎన్నడూ సిగ్గుపరచకుండా ఎప్పుడు ఘనత నొందిన వారుగా దేవుడు మనల్ని మారుస్తున్నాడు. హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. బంగారం కోరిన దేవుడు, వజ్రాలు కోరిన దేవుడు, హృదయాన్ని కోరిన దేవుడు, హృదయాన్ని అప్పగించి ఆయన సన్నిధిలో ఉండి, యేసయ్య నువ్వు నా ఇంటిలో ఉండు, యేసయ్య నా హృదయములో ఉండు, యేసయ్య నాతో ఉండు, నేను నీతోనే ఉంటా, నువ్వు నాతోనే ఉండు అని యేసయ్యకు అప్పగించుకున్న గాడిదలం మనం. అలా ఉన్న వారికి తప్పకుండా దేవుడు ఒక దినమున ఉన్నత స్థితిని దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమ విశ్వాసులారా, ఆత్మీయంగా ప్రభు సంఘానికి గాడిద ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక మంచి పాఠం ఏంటిదంటే ఘనత, ఒక ఉన్నతమైన ఘనత. మనము కూడా యెరూషలేమునకు ప్రభు ప్రవేశిస్తున్నప్పుడు ఆ గాడిద వలె మనం ఉండినప్పుడు, ఆ గాడిద వలె మనం జీవించినప్పుడు, ఆ గాడిద వలె మనము యేసయ్యకు అప్పగించుకున్నప్పుడు, యేసయ్య ఎక్కడానికి సంతోషంగా యేసయ్యను స్వీకరించినట్లయితే ఆ గాడిద వలె యేసయ్యలోని ఘనత, యేసయ్యలోని ఆశీర్వాదం, యేసయ్యలోని దీవెన, యేసయ్యలోని మేలులతో కూడా దేవుడు నీ కుటుంబాన్ని నింపును గాక. ఆమెన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మన సబ్జెక్ట్ ఏంటిదంటే గాడిద. గాడిద అంటే ఎన్నికలేని జీవితే, బరువులు మోసే జీవితే, మిక్కిలి సాత్వికానికి సాదృశ్యము, దీనత్వానికి సాదృశ్యం. ఇవి ఒక కోణంలో మనం గాడిద గురించి మనం ఎల్లప్పుడూ వింటాం. ఈరోజు ఒక క్రొత్త కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు గాడిద గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 142 సార్లు గాడిద గురించి చెప్పబడింది. 142 మార్లు గాడిద గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథములో చెప్పాడు.
అయితే దేవుని బిడ్డలారా, సంఘములో మనము దాన్ని చెప్పటకు ముందుగా బైబిల్లో దేవుని బిడ్డలారా 3 విధమైన గాడిద అన్నప్పుడల్లా దేవుని బిడ్డలారా అక్కడ ఏదో ఒక ఆత్మీయ అనుభవాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఒక 3 విధమైన గాడిదలు మనకు కనబడతాయి. దాన్ని చెప్పి నేను మీకు లోతుగా నీకు చెప్తాను. ఒకటి, బైబిల్లో రాయబడి ఉంది, ఆది కాండంలో అంటాడు, అతడు అడవి గాడిద వంటి వాడు అని రాయబడింది. ఎవరతడు? ఇష్మాయేలు అడవి గాడిద వంటి వాడు. ఒకటి, బైబిల్లో ఏం రాయబడింది? అడవి గాడిద. అంటే అడవి గాడిద దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. రెండవదిగా కంచెర గాడిద గురించి రాయబడింది బైబిల్లో. అబ్షాలోము తన యొక్క వారహి ఎవరంటే కంచెర గాడిద. కంచెర గాడిద దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలారా నామకార్థ జీవితానికి సాదృశ్యం. అంటే కంచెర గాడిద ఎలా పుడుతుంది అంటే గుర్రమును గాడిద కలయిక ద్వారా కలిగినదే కంచెర గాడిద. మూడోదిగా దేవుని బిడ్డలారా గ్రామములో ఉండే ఒక చిన్న గాడిద పిల్ల, అది యేసుక్రీస్తు ఎన్నుకున్న గాడిద పిల్ల. ఇది దేవుడు కోరుకున్న గాడిద పిల్ల. దేవుని బిడ్డలారా ఈ యొక్క అనుభవాలు చాలా లోతైన మాటలు ఇవన్నీ. అయితే ఈ దినము ఇంకొన్ని విధాలలో ఒక ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనను మనం పొందుకున్నట్లుగా మనం దేవుని సంఘములోను మన ఆధ్యాత్మికమైన జీవితములోను దేవుని సన్నిధిలో ఎలాంటి గాడిదగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో ఒక 4 విషయాలు చెప్తాను. ఎలాంటి గాడిద వలె మనం దేవుని సంఘములో ఉండాలి, ఎలాంటి గాడిద అనుభవాలను కలిగి మనం సంఘములో ఉంటే మనం మన కుటుంబాలలో దేవునిలో మనం బ్రతుకుతే దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మేలులతో దేవుడు మనల్ని తప్పకుండా నింపుతాడు. హల్లెలూయా అందు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 4 విధమైన అనుభవాలను చెప్తాను. బైబిల్లో మొట్టమొదటిగా దేవుని సన్నిధానములో అబ్రహాము యుద్ధనున్న గాడిద. చెప్పండి, అబ్రహాము యుద్ధనున్న గాడిద. చదవని ఆ మాటలు ఒకసారి దేవుని ఆది కాండము 22వ అధ్యాయము 1 నుండి 3 వరకు చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి, చూడండి ఆ మాట చూడండి, తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చాలండి, ఇక్కడ బిడ్డలారా ఒక మంచి మాట ఆలోచించండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తనతో కూడా అది ఏం చేస్తున్నాడు, తీసుకొని వెళుతున్నాడు. ఇప్పుడు అది ఎవరి గాడిద? అబ్రహాము గాడిద. నా గాడిద అది. అబ్రహాం అంటున్నాడు, అది నా గాడిద. అంటే ఆ గాడిద అబ్రహాము పెంచుకున్న గాడిద, అబ్రహాము సంరక్షించుకుంటున్న గాడిద, అబ్రహాము ఏర్పాటు చేసుకున్న గాడిద అది. ఒక సమయమున దేవుని బిడ్డ చరిత్ర మనకు అందరికీ తెలుసు. దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పరిశోధించుటకు, ఇదిగో నేను మొరియా దేశంలో ఒక పర్వతం మీదకి వెళ్ళి నీవు అధికంగా ప్రేమిస్తున్న నీ ఒక్కడైనా కుమారుని ఇస్సాకుని నాకు బలిగాను అర్పణముగాను నువ్వు అర్పించు అని దేవుడు తనతో చెప్పినప్పుడు అతడు వెంటనే తెల్లవారగానే లేచి దేవుడు చెప్పిన మాటకు లోబడి విధేయత చూపి, ఇదిగో మొరియా దేశమునకు దేవుడు చూపించు పర్వతమునకు ఆ చోటికి ఇదిగో అబ్రహామును తన కుమారుని ఇస్సాకును లేపి
కట్టెలను సమకూర్చుకొని, నిప్పులను సమకూర్చుకొని, కత్తిని సమకూర్చుకొని, ఆ తాడును సమకూర్చుకొని, బలిపీఠానికి సంబంధించిన ప్రతి సామాగ్రిని సమకూర్చుకొని అతడు బయలుదేరుతున్నాడు. అయితే కట్టెలు, కత్తి, ఆ బలిపీఠకు సంబంధించిన తాడు, అన్నిటిని, నిప్పులు అన్నిటిని సమకూర్చుకొని బయలుదేరుటకు, వాటిని మోయుటకు, ఆ బరువును మోయుటకు అతడు ఏం చేశాడు తెలుసా అండి? తను సంరక్షించుకుంటున్న, తను పెంచుకుంటున్న తన గాడిదను కూడా తీసుకొని ఏం చేస్తున్నాడు? ఇదిగో మొరియా దేశంలో పర్వతం మీదకి, ఇదిగో ఇస్సాకును బలి అర్పించే స్థలానికి గాడిదను కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వినండి దేవుని పిల్లరా, తన గాడిద అది. ఇప్పుడు ఆ గాడిదను పట్టుకొని దేని నిమిత్తం గాడిదను తీసుకెళ్తున్నాడు? గంతలు కట్టి ఆ గాడిద మీద ఏం పెట్టాడు? కట్టెలు పెట్టాడు. ఆ గాడిదకి మీద ఏం పెట్టాడు? కత్తి పెట్టాడు. ఆ గాడిదకి ఏం పెట్టాడు? ఆ బలిపీఠానికి సంబంధించిన త్రాడు కూడా పెట్టాడు. అన్నిటి ఆ సామాగ్రిని అంతా తన తల మీద పెట్టుకోలేదు, తన కుమారుడి తల మీద పెట్టలేదు, తన పనివారి మీద పెట్టలేదు. ఇదిగో తన కొరకు పెంచుకుంటున్న గాడిద మీద పెట్టాడు. అప్పుడు ఆ గాడిద ఏం చేసింది తెలుసండి? తన యజమానుడు చెప్పిన ప్రతి పని, తన యజమానుడు తన మీద మోపిన ప్రతి బరువును మోసి, ఇదిగో తను ఎక్కడికి వెళితే అక్కడికి, తను ఏ చోటుకు తీసుకే ఆ చోటుకి ఆపకుండా, ఆగిపోకుండా, ప్రశ్నించకుండా, వెనుతిరగకుండా, మొండి పట్టు చేయకుండా, ఇదిగో అబ్రహాముకు అన్ని విధాలుగా సంపూర్ణంగా సహకరిస్తున్న గాడిద అది. హల్లెలూయా. అందు చెప్పండి హల్లెలూయా. అంటే అబ్రహామునకు సంపూర్ణముగా సహకారంగా ఉన్న గాడిద. నేను మోయను కట్టెలు అని అన్నదా? తాడు నేను మోయను అన్నదా? అంత దూరం నేను రాను అని మొండి చేస్తుందా? లేదు. గంత కట్టగానే గంత కట్టించుకోవడానికి అప్పగించుకుంది. కట్టెలు పెట్టగానే కట్టెలు మోయడానికి కూడా అది అప్పగించుకుంది. తాడు వేయడానికి అప్పగించింది, కత్తి పెట్టడానికి అప్పగించుకుంది, తనతో కలిసి వెళ్ళడానికి అప్పగించింది. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము పనిలో అబ్రహాము చేస్తున్న ప్రతి కార్యక్రమములో అన్ని రకాలుగా సహకరించుచున్న గాడిద అది. ఒక సహకారిగా ఉన్న గాడిద. ఈ దినమున పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంఘములో దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెను పొందాలంటే ఇదిగో అబ్రహామునకు సహకరించిన గాడిద వలె నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యకు, పనికి ఒక మంచి సహకారిగా మనం ఉందుముగాక. ఆమెన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంటే దేవుని పని కొరకు సహకరించుచున్న తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. దేవుని పరిచర్య కొరకు సహకరిస్తున్న తన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. దేవుని పరిచర్య కొరకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్న బిడ్డలను వారిని దీవిస్తాడు. అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తూ, సహకరిస్తూ, సేవ అవసరతలు, దేవుని పరిచర్య అక్కర్లు, అన్ని రకాలుగా ఒక సహకారిగా ఉంటున్న తన బిడ్డలను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. అంటే సంఘములో దేవుని విశ్వాసులు ఎలా ఉండాలంటే ఒక మంచి సహకారిగా ఉండాలి. వస్తూ వెళ్ళిపోయే విశ్వాసిగా ఉండకూడదు. దేవుని పని పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని సేవ పట్ల ఒక భారము కలిగిన వాడివై, ఒక బాధ్యత కలిగిన వాడివై, అన్ని విధాలుగా సహకరించే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు ఆ మంచి స్వభావాన్ని చూసి, ఆ మంచి హృదయాన్ని చూసి పరలోకములో నుండి దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదించుటకు దిగి వస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదామును దేవుడు సృష్టించాడు, కానీ ఆదాముకు సాటి అయిన సహాయము ఏమీ లేకపోవడం ద్వారా
ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి ఒక ఎముకను చేసి ఆ ఎముకకు రూపం కలుగజేసి స్త్రీని నిర్మించినప్పుడు ఇదిగో ఆదాముకి ఇదిగో ఈమె సరి అయిన సాటి అయిన సహాయం అని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో దేవుడు తన ఎదుట నిలబెట్టినప్పుడు ఆదాము అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. ఇక నుండి అక్కడ రాయబడిన మాట ఒకసారి చదవండి. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. నారి అనబడును. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇదిగో ఆదాముకు సాటి అయిన సహాయముగా దేవుడు హవ్వను ఏర్పాటు చేశాడు. అంటే ఆదాముకు నువ్వు సహకరించుట కొరకు హవ్వను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. ఆదాముకు చేసే ప్రతి పనుల్లో, ఆదాము చేసే ప్రతి కార్యక్రమములో హెల్ప్గా, సహకారిగా, తోడుగా ఉండుట కొరకే హవ్వను చేశాడు. ఈ దినమున దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు ఉండాలంటే ఒక సహకారిగా ఉండు, పరిచర్యలో ఒక సహకారిగా ఉండు, నీ కుటుంబములో నీ భర్త చేసే ప్రతి పనుల్లో, ఆ యజమానుడి యొక్క పనులలో నిన్ను దేవుడు ఒక సహకారిగా పెట్టాడు. ఆదాముకి ఏలుబడిగా పెట్టాడా, సహకారిగా పెట్టాడా? చెప్పండి అమ్మా. ఆదాము మీద అవ్వని సహకారిగా పెట్టాడు, కానీ ఏలుబడి చేయడానికి పెట్టలేదు. కొంపలు ఎందుకు కూలిపోతే తెలుసా? వాక్యానికి వ్యతిరేకంగా నడిచిన కుటుంబాల మీద దేవుని అభిషేకం ఉండదు. భర్త మీద అజమాయిష్ చేసే వాని మీద దేవుని ఆశీర్వాదం ఆ ఇంట్లో ఉండదు. నేను చెప్పినట్లే నువ్వు చెయ్యి అని అంటూ చూసావా, ఆ ఇంట్లో దేవుని దీవెన ఉండదు. భర్త ఏలుబడి చేయుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఒక స్త్రీని ఆ భర్తకు భార్యగా చేసింది అతనికి సహకరించుట కొరకు, అతనికి సహకారిగా ఉండుట కొరకు. నీ ఇంటిలో నువ్వు మంచి సహకారిగా ఉంటే, భర్తకు ఒక మంచి సహకారిగా భార్యగా, పిల్లలకు ఒక మంచి సహకారిగా ఒక తల్లిగా, కుటుంబ బాధ్యతలు మోసే ఒక మంచి సహకారిగా ఒక యజమానురాలుగా, దేవుని సేవకులకు దేవుని పరిచర్యలు మోసే ఒక మంచి సహకారిగా ఒక విశ్వాసిగా మనము దేవుని సన్నిధిలో మనం ఉండినట్లయితే నిశ్చయముగా పరలోకములోని ఆశీర్వాదాలు, దీవెనలు తప్పకుండా దేవుని మీదకి దిగి వస్తాయి. హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డారా, ఒక మంచి సహకారిగా మనం ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, నయోమికి రూతు ఒక మంచి సహకారిగా ఉంది. భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది. మరలా బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆమె అవసరతలు, ఆమె యొక్క అక్కర్లు, ఆమె యొక్క అవసరతలన్నీ తీర్చుట కొరకు, నయోమి యొక్క అవసరతల హక్కులు తీర్చుట కొరకు తనకు చేదోడు వాదుడుగా రూతు అన్ని రకాలుగా సహకారిగా ఉంది. బోయాజ్ అంటాడు రూతుతో, అంటాడు, రూతు, నీవు నీ అత్తకు చేసినవన్నీ నాకు తెలుసు, నీవు నీ అత్తకు చేసినవన్నీ నాకు తెలుసు. కనుక ఇశ్రాయేలు దేవుడు ఆయన రెక్కల క్రింద సురక్షితముగా బ్రతుకు నిమిత్తము సంపూర్ణమైన బహుమానం నీకు ఇచ్చుట కొరకు నేను వచ్చి తిని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక మాట ఆలోచించండి, సహకరించే ప్రతి వారికి పరలోకములోని ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆర్థికంగా సేవకు మీరు సహకరించండి. శరీర బలాన్ని దేవుని సేవ కొరకు సహకరించండి. ఆధ్యాత్మికంగా ప్రార్థన విషయంలో, దేవుని పరిచర్య విషయంలో మీరు సహకారంగా ఉండండి. తప్పకుండా ఆ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు.
దైవజనుడైన మోషే రెఫీదీము లోయ అమాలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే కొండ ఎక్కి ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు కూడా ఆయన కొండ ఎక్కి ప్రార్థనలు గడుపుతూ ఆ చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఇదిగో ఆయన చేతులు దించగానే ఇశ్రాయేలులు ఓడిపోతున్నారు, అమాలేకులు గెలుస్తున్నారు. ఇశ్రాయేలులు ఓడిపోకుండానట్లుగా అమాలేకులు ఓడిపోయేటట్టుగా ఇదిగో అతని చేతులను అహరోను ఊరు ఇద్దరు కలిసి సహకరించి ఆయనను ఆదుకున్నారు. ఎప్పుడైతే అహరోను ఊరు ఆదుకొని ఉన్నారో ఇశ్రాయేలులకు గెలుపు కలిగింది, అమాలేకులు శత్రువులు ఓడిపోయారు. అక్కడ దేవుని నామం మహిమపరచబడింది. హల్లెలూయా. ఈ దినమున దేవునితో అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాటలతో చెప్పేవారు ఎన్నైనా చెప్పగలుగుతారు, చేతలు చేసేవాడు కావాలి సేవ కొరకు. మాటలు చెప్పేవాడు ఎన్నైనా చెప్పగలుగుతాడండి. కోటి మాటలని చెప్పవచ్చు, కూర్చొని చెప్పవచ్చు. పని చేసేవాడు సంఘానికి కావాలి, పరిచర్య చేసేవాడు సంఘానికి కావాలి, ఆదుకునేవాడు కావాలి, ఆడుకునేవాడు కాదు. ఎవరు కావాలి? ఆదుకునేవాడు కావాలి, కానీ ఆడుకునేవాడు వద్దు. వాడు ఒకవేళ నువ్వు ఆడుకున్నా విను, సర్వనాశనం అయిపోతావు. సేవను ఆడుకున్నా, కుటుంబాన్ని ఆడుకున్నా, మంచిగా కలిసిమెలిసి బ్రతుకుతున్న భార్య భర్తలను విడగొట్టాలని నువ్వు ఆడుకున్నావా, సర్వనాశనం అయిపోతారు. అదే నువ్వు ఆదుకొని చూడు, వాళ్ళని వారి అక్కలు తీర్చేవానికి చూడు, వారి అవసరాలు తీర్చడానికి చూడు. డబ్బులు లేకపోవచ్చు, మాటతో నేను సహకరించు. అలా సహకరించే వ్యక్తులకు దేవుడు సర్వ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, బైబిల్లో రాయబడి తెలుసండి, రేపు జీవ గ్రంథములో కూడానటండి సహకరించే వారి పేర్లు మాత్రమే దేవుడు రాసి పెట్టాడట. అందుకే సంఘమా, విశ్వాసులారా, నువ్వు సహకరించే వ్యక్తిగానే ఉండాలి తప్ప నువ్వు అపకారము చేసే వ్యక్తిగా నీ జీవితంలో ఏనాడు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, దావీదుకి ఒక మంచి సహకారులు ఇత్తయి, గిత్తీయుడగు ఇత్తయ్యును యోవాబును అభిషేయి ఒక మంచి సహకారులుగా ఉన్నారు. బెనాయి ఒక మంచి సహకారులుగా ఉన్నారు. కనుకయే ఇదిగో దావీదు సింహాసనము, దావీదు రాజ్యము అది స్థిరపరచబడింది. హల్లెలూయా. యేసు ప్రభుకి ఒక మంచి సహకారులుగా ఉన్నారు 12 మంది అపోస్తలులు. కనుకయే వారికి దేవుడు ఏమి ఆశీర్వాదం ఇచ్చారు తెలుసండి? భూమిని తలక్రిందులు చేయగలిగిన సేవ, అభిషేకము, ఆ కృప, ప్రసన్నత దేవుడు వారికి అనుగ్రహించి రేపు 12 గోత్రములతో సహా ఆ 12 గుమ్మములకు 12 మంది అపోస్తలుల పేర్లను కూడా పరలోకములో దేవుడు రాసి పెట్టాడు. ఇంత గొప్ప వైభోగము దేవుని బిడ్డలారా, సహకరించే వారికి కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా వినండి, పాట పాడితేనే, ప్రార్థన చేస్తేనే, వాక్యం చెప్తేనే సేవ కాదు. మందిరములో నువ్వు ఆర్థికంగా సహాయం చేసిన అదొక సేవే. మందిరములో నువ్వు పరిచర్య చేస్తే అదొక సేవే. ఒక 10 మందికి నువ్వు సువార్త చేస్తున్నావంటే నువ్వు సేవ చేస్తున్నావు. నువ్వు మందిర క్షేమం కొరకు, ఆత్మల భారం కొరకు నువ్వు పరిచర్య చేస్తున్నావంటే, ప్రార్థన చేస్తున్నావంటే ఒక సేవే. మనం అందరం కలిసి చేస్తున్న సేవే. అది ఎవరి కొరకు చేస్తున్నామంటే యేసయ్య కొరకు సేవ చేస్తున్నాం. అంటే మనం ఎన్ని రకాలుగా మనము ఆ సహకార ఆ అనుభవాన్ని మనం కలిగి ఉంటే, సేవలో కావచ్చు, పరిచర్య పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక కోణంలో కావచ్చు, ఒక దైవీకమైన సహకారులుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము గాడిద ఏం చేసింది? ఆదుకుందా అబ్రహాముని? ఆదుకుంది కదా. గంత కట్టితే గంత కట్టించుకోవడానికి అప్పగించుకుందా లేదా? ఎప్పుడైనా ఆలోచించండి, ఆడుకున్నవాడు ఓడిపోతాడు, ఆ ఆటలో బలి అయిన వాడే గెలుస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. గొడవ పెట్టిన వాడు గెలవడు, ఆ గొడవలో బాధలు అనుభవించిన వాడే ఆశీర్వదించబడతాడు. ఇది యేసుక్రీస్తు యొక్క సూత్రం. ఎప్పుడైనా ఆలోచించండి.
బాధ పెట్టినవాడు ఎప్పుడు బాగుపడడు, ఆ బాధను అనుభవించిన వాడే ఒక దినం గొప్పవాడు అవుతాడు. ఎప్పుడైనా గ్రహించండి. బాధని ఎవరైనా పెడుతున్నారంటే నువ్వు ఆలోచించు, ఒక మెట్టు నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. బాధ పెట్టుతున్నాడంటే వాడు ఒక మెట్టు దిగిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నాడు అని గ్రహించండి. కానీ ఈ గాడిద, అబ్రహాం గాడిద, అబ్రహామునకు సహకరించింది, ఉపకారం చేసింది. కాబట్టి ఇదిగో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ గాడిద వలె యేసుక్రీస్తు సన్నిధిలో ఒక మంచి సహకారులుగా ప్రభు సన్నిధిలో మనం నడిస్తే, ఒక కుటుంబంలో ఒక మంచి సహకారులుగా ప్రభు సన్నిధిలో నడిస్తే తప్పకుండా దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ గాడిద పిల్ల చదువుదాం. ఏం గాడిదనో మనం కొన్ని మాటలు చదువుదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనక, ఆ గాడిదకు యెహోవా వాక్కు ఇచ్చెను గనక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను యెహోవా త్రోవలో నిలిచిన యెహోవా దూత ఎలా నిలబడింది? చాలండి, ఎలా నిలబడింది? ఖడ్గము చేత పట్టుకుని దూసుకొని వెళ్ళినట్టుగా నిలబడింది. ఇది ఏం గాడిద తెలుసా అండి? మాట్లాడుచున్న గాడిద. గాడిదకు మాటలు వస్తాయా? కేకలు. గాడిదకు మాటలు రావు, కానీ గాడిద ఏం చేస్తుంది? మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. మాట్లాడిందే, మాట్లాడలేదా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ వినండి, ఈ గాడిదలో మనం నేర్చుకోవాల్సిన పాఠం తెలుసండి. తప్పు మార్గములో వెళుతున్న బిలాముని, పాపపు మార్గములో వెళుతున్న బిలాముని, మోయాబీయుడైన బాలకిస్తున్న వెండి బంగారాలను ఆశించి దేవుని ప్రజలను శపించుటకు కొండ ఎక్కుచున్న బిలాముని ఈ గాడిద ఏం చేసింది తెలుసండి? హెచ్చరిస్తుంది, గద్దిస్తున్నది. బిలాం, నువ్వు వెళ్ళొచ్చిన మార్గము సరైనది కాదు. ప్రజలను నువ్వు ఆశీర్వదించుటకు దేవుడు ఎన్నుకున్నాడు, కానీ ప్రజలను నువ్వు శపించుటకు దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. బిలాం, బాలకిస్తున్న వెండి బంగారాల మీద నీకెందుకు మోసు? తుచ్చమైన వాటి మీద ఎందుకు ఆకాంక్ష? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, దేవుని శాపం నీ మీదకి వస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావు అని ఆ గాడిదకి దేవుడు వాక్కునిచ్చినప్పుడు ఆ గాడిద గద్దిస్తున్నది. యెహోవా దూత దూసిన కత్తితో నిలబడినప్పుడు గాడిద ముందుకు వెళ్ళలేకపోతున్నది. ఇది మన పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనము బిలామును గద్దించిన గాడిద వలె దేవుని సన్నిధిలో ఉందుము గాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. తప్పును నువ్వు గద్దించు, పాపాన్ని నువ్వు గద్దించు, చెడు మార్గమును వెలుచున్న వ్యక్తులను హెచ్చరించు. మంచిని కాదని చెడును ప్రేమించుచున్న వ్యక్తి, పరిశుద్ధతను కాదని పాపాన్ని ప్రేమించుచున్న వ్యక్తి, జీవము గల దేవుని మార్గము కాదని జీవము గల దేవుని మార్గానికి వ్యతిరేకంగా నడుచుచున్న వ్యక్తులను గద్దించాలి, హెచ్చరించాలి. భిన్నమైన సువార్తల తట్టు తిరుగుచున్న వారిని మనం గద్దించాలి. గద్దించే గాడిదేది, తప్పును సరిచేసే గాడిదేది, చెడు మార్గములను వ్యతిరేకించే గాడిదేది. ఇది నా సంఘములో విశ్వాసులైన మనము కూడా మనం అలా ఉండాలండి. తప్పును సమర్థించకూడదు, పాపాన్ని సమర్థించకూడదు.
అపవిత్రమైన వాటిని మనం ఏకీభవించకూడదు. సంఘానికి, సేవకు, పరిచర్యకు వ్యతిరేకమైన మనుషులతో, వ్యతిరేకమైన ఆలోచనలతో అసెంబ్లీ మీటింగ్ పెట్టకూడదు, వాటిని ఏకీభవించకూడదు. ఈ దినమున మనం తప్పును గద్దించే వ్యక్తులుగా, తప్పును సరిచేసే వ్యక్తులుగా, పాపాన్ని ఖండించే వ్యక్తులుగా, పాపపు మార్గమును నడకూడదని హెచ్చరించే వ్యక్తులుగా మనం ఉండినట్లయితే వారు నిజమైన విశ్వాసులు సంఘములో. ఇప్పుడు పాపాన్ని ఏకీభవిస్తున్నావు అంటే ఎవరివి? దేవుని మనిషివా, దయ్యాని మనిషివా? లోక సంబంధివా, దేవుని సంబంధివా? చీకటి సంబంధివా, సాతాను వెలుగు సంబంధివా? ఆలోచించు. చీకటి సంబంధులు ఏం చేస్తారు తెలుసా? చీకటి కార్యాలు ఉంటాయి, చీకటి బుద్ధులే ఉంటాయి, చీకటి క్రియలే ఉంటాయి, చీకటి ఆలోచనలే ఉంటాయి. వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి ఈ చీకట్లో ఉండేవాడు కూడా చీకటినే ప్రేమిస్తాడు. వెలుగులో ఉండేవాడు వెలుగు ప్రేమిస్తాడు, చీకటిని గద్దిస్తాడు. బైబిల్లో కూడా యేసు క్రీస్తుకు కోపం వచ్చిందా లేదా? వచ్చిందా? చెప్పండి, వచ్చిందా రాలేదా? హేరోదు విషయంలో ప్రభు ఏమన్నాడు అంటే తెలుసా అండి? ఆ నక్కకెళ్ళి చెప్పు అన్నాడు. ఏమన్నాడు? ఆ నక్కకెళ్ళి, ఎవరు హేరోదు? ఒక రాజు కదా, రాజుతో ఆ నక్కకెళ్ళి చెప్పు అంటున్నాడు. మరొక చోట అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరము, దీని వ్యాపార స్థలముగా మీరెందుకు చేసితిరి అనే దేవుడు గద్దించాడు. దేవుని బిడ్డలారా, కోపపడండి కానీ పాపము చేయకూడదని యాకోబు రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కోపములో ఒక పరిశుద్ధత ఉంది, ఒక సరియైన కోపములో పరిశుద్ధత ఉంది. సరైన కోపములో ఒక పవిత్రత, దేవుని ప్రేమ దాగి ఉంది. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించునో దేవుడు వారిని గద్దించును అని మాట కూడా రాయబడింది. పొలం వేసావు, పంటను తినేస్తుంది పురుగులు, ఏం చేస్తావు? తినని అని అంటావా? ఏం చేస్తాము? ఆ పంట పురుగులు తినే దాని విషయంలో పురుగులు చచ్చునట్లుగా ఇదిగో షాపుకి వెళ్ళి మందు తీసుకొచ్చి, ఆ పొలం మందు తీసుకొచ్చి చల్లుతే ఆ పురుగులన్నీ ఏమైతాయండి? చచ్చిపోతాయి. మళ్ళీ ఆ పంట మళ్ళీ ఏమవుతుంది? బాగా అవుతుంది, పంట చేతికి వస్తుంది. అలాగునే దేవుని వాక్యం సెలవిస్తుంది, బుక్కావాని తైలములో ఒక్క చచ్చిన ఈగ పడగానే ఏమవుతుందండి? ఆ తైలమంతయు చెడిపోతుంది. అలాగనే నీ కుటుంబము చెడిపోకుండా ఉండాలంటే, సంఘమును చెడిపోకుండా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితము, నీ దైవికమైన మంచి జీవితము చెడిపోకుండా ఉండాలంటే, తప్పు చేసిన వారికి దూరంగా ఉండు, తప్పును ఖండించు. పాపం చేసే వారికి దూరంగా ఉండు, పాపాన్ని ఖండించు. సంఘానికి ద్రోహం చేసే వారికి దూరంగా ఉండు, సంఘ క్రియలకు వ్యతిరేకంగా నడుచుచున్న మనుషులను ఖండించు. బైబిల్లో కూడా ఖండించారటండి. చదవండి ఆ మాట. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలునట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూడండి, వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సంఘమును ఖండిస్తున్నాడు లేదా? సంఘాన్ని. దియోత్రెఫీ వంటి వాడు చాలా చెడ్డోడయ్యా, జాగ్రత్త అని ఖండిస్తున్నాడు. వాడు మమ్మలను కూడా చేర్చుకోలేదు, వాడు సంఘములో గ్రూపిజం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు అని ఖండించాడు. వాళ్ళతో జాగ్రత్త అని ఖండించాడు. దియోత్రెఫీ ఈ వంటి వారిని ఖండించాడు. పాపం చేసేవారిని, తప్పు మార్గంలో వెళ్తున్న వారిని ఖండించాడు. నిజమైన సేవకుడు ఖండిస్తాడు. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చు. చూడండి, క్లోయే ఇంటి వారి వలన ఆ సంఘంలో విభేదాలు ఉండడము సేవకుడికి తెలిసింది. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. చాలండి, చూడండి ఎంత చక్కటి మాట అండి. అక్కడ సంఘాన్ని ఖండిస్తున్నాడో లేదా సేవకుడు? ఖండిస్తున్నాడు. సంఘంలో ఒక గ్రూప్ చేశారు. కొందరు కేఫా గ్రూప్, కొందరు పౌలు గారి గ్రూపు, కొందరు క్రీస్తు గ్రూప్ అని ఒక గ్రూపును మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల కూడా అంతే. చూడండి, కులాన్ని బట్టి సంఘంలో ఒకళ్ళే ఉంటారు, కానీ ఇది ఈ కులము, ఈ క్యాస్ట్, లేకుంటే ఈ క్యాస్ట్, ఈ జాతి, లేకుంటే ఈ ప్రాంతం, ఈ ఊరు వారం, ఈ మా ఊరు వారం, ఈ మనోళ్ళు వాళ్ళు మనోళ్ళు కాదు. ఇవన్నీ ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? తప్పుడు మాటలు. అవన్నీ ఖండించాలి. యేసుక్రీస్తు శరీరము ఒకటే అనేది ఉండాలి. యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు అనేది మనసు ఉండాలి. మనం ఒక్క ఆత్మయందును ఒక్క పానమందును మనము పానం చేసిన వారము, ఒక్క ఆత్మయందును ఒక ఆత్మను పొందిన వారము, ఒక్క నామములో మనము బాప్తిజమము పొందిన వారం అని రాయబడుతుంది. అందుకే ఇలా సంఘాన్ని వ్యతిరేకిస్తూ సంఘాన్ని గలిబిలిపి చేయుచున్న మనుషుల విషయంలో వారి ఆలోచనలను మనం ఖండిస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. హల్లెలూయా. అక్కడే అంటాడు అపోల, అక్కడ ఇప్పుడు నా మాట చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 3:3-4. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. చాలండి దేవుని బిడ్డలారా. అక్కడ ఇక్కడ చదవండి కొంచెం. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. సంఘాన్ని ఖండిస్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒక నిజమైన సేవకుడు హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, సరైన మార్గాన్ని వారికి బోధిస్తారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడండి. నేను నాటి తిని, అపోల నీళ్లు పోశాడు, కానీ వృద్ధి చేసిన వాడు దేవుడే. దేవుని సంఘములో ఆ మనసు ఉండాలండి దేవుని బిడ్డలారా. తప్పును అపవిత్రమైన ప్రతి మార్గాలను ఖండించే గాడిదగా ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారుగా, కుటుంబము గుర్చిన క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2:17. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేయునయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి, ఎవరు సంఘాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరు ఫిలేతు, హుమేయును ఏం చేస్తున్నారు? సంఘాన్ని చెరుపుతున్నారు. ఇప్పుడు చెరుపుచున్న వారిని పౌలు ఖండించాడా? తప్పు చేసేవారిని ఖండించాడా? వాళ్ళు ఎలాంటి వారని రాయబడింది? వారు భక్తిహీనులని రాయబడింది. హుమేనీయులు, ఫిలేతు వాళ్ళు ఎవరండి? భక్తిహీనులు అంటండి. వారు క్యాన్సర్ వ్యాధి కంటే బలహీన భయంకరమైన మనుషులు అంటున్నారు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మనం కూడా అవి ఖండించాలి, సమర్థించకూడదు. భార్య భర్తలు ఇద్దరు మంచిగానే ఉంటారు, మూడో వ్యక్తి అందులో దూసుకెళ్తాడు. భర్త లేనప్పుడు వస్తుంది ఒక దయ్యం,
లేకపోతే భార్య లేనప్పుడు భర్త దగ్గరికి వస్తాడు ఒక దయ్యం, వచ్చి భార్య గురించి ఈ భర్తకు పిచ్చి మాటలు చెప్తాడు, లేకుంటే భర్త గురించి భార్యకు ఇలా తప్పుడు మాటలు చెప్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఎప్పుడు అదే మాటలు చెప్పి వాళ్ళ మనసులను పాడు చేస్తారు, వారి ఆలోచనలు పాడు చేసి వారిద్దరి మధ్యలో ఏం చేస్తారు అండి, మంచిగా కలిసిమెలిసి ఉన్న వారిని ఏం చేస్తారు అని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు విడిపోతే ఈ తప్పు చేసేవారు, పాపం చేసేవారికి సంతోషం. అది గ్రహించండి. ఇందులో ఎన్నో కుటుంబాలు గ్రహించాలి. మన గురించి, మన భార్య గురించి, లేకుంటే మన భర్త గురించి, లేకపోతే మన కుటుంబము గురించి ఎవరైనా తప్పుగాను, అనరాని మాటలు అనేక విధాలు వ్యతిరేకంగాను చెప్పినప్పుడు దాన్ని సమర్థించి, దాన్ని విని ఇష్టపడి, అవును నిజమే, ఇలాగనే ఉంది, అవును నిజమే, నా భర్త కూడా ఇలాగనే ఉన్నాడు, అవును నా కుటుంబం ఇలాంటిదే అని నువ్వు సమర్థించుకోకు. అట్లా కుటుంబం నాశనం అవుతుంది, కుటుంబం పాడవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఖండించండి, గద్దించండి, హెచ్చరించండి. అందుకే సంఘములో ఎలాంటి గాడిదగా ఉండాలి తెలుసా అండి? నువ్వు తప్పును, పాపాన్ని, అపవిత్రతను, సంఘాన్ని పాడు చేయించిన ప్రతి అనుభవాలను, కుటుంబాలను పాడు చేయించిన ప్రతి అనుభవాలను మనం గద్దించి, హెచ్చరించి, సరిచేసి, చెడు మార్గాలను చంపివేసే ఒక గాడిదగా మనం ఉందముగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ప్రసంగి, జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి అంటాడు, నీ దేహమును చెరుపు వాటిని నీవు తొలగించుకొనుము అంటాడు. దేహాన్ని చెరుపు వాటిని ఏం చేయాలండి? తొలగించుకోవాలట. అందుకే సంఘము, విశ్వాసులారా, మనం పాపాన్ని, తప్పును ఖండించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? పాపాన్ని, తప్పులను, భిన్నమైన తప్పుడు బోధలను మనం ఖండించే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. హల్లెలూయా. మూడవదిగా చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. చాలండి దేవుని బిడ్డలారా, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును. అంటే దొడ్డి అనగా తను నివసించే స్థలం. గాడిద ఎక్కడ నివాసం చేస్తుంది, ఎక్కడ ఉండే స్థలము గాడిదకు తెలుసట. ఎక్కడ పడితే అక్కడ పడుకోవడానికి ఇష్టపడదు, ఎక్కడ పడితే అక్కడ నివాసం చేయడానికి ఇష్టపడదు. తన దొడ్డి తనకు తెలుసట. తన దొడ్డి దగ్గరికి అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే దొడ్డి అనగా దేవుని సంఘమా, సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యం. విశ్వాసులైన మనమందరము సంఘములోనే మనకు నిలబడాలి, సంఘములోనే నిలకడగా ఉండాలి. మనము సంఘమును గురించి ఇది నా సంఘము, ఇది నా పరిచర్య అని మనము తెలుసుకొనిన వారమై ఉందుము గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు నిన్ను రక్షించాడు, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, నేను ప్రభురాకడకు సిద్ధపరచుచున్నాడు. ఒక అపోస్తుల ఉపదేశము చేతను, అపోస్తుల ప్రార్థన చేతను, అపోస్తుల రొట్టె విరుచుట చేతను, అపోస్తుల యొక్క సమర్పణ చేతను ఇదిగో నువ్వు ఈ స్థలంలో పెరుగుతున్నావు, ఈ స్థలంలో జీవిస్తున్నావు. ఇది నీ దొడ్డి అనగా ఈ సంఘము నీ కొరకు నియమింపబడిన పరిచర్య, ఇది నీ దొడ్డి. కాబట్టి ఈ నీ దొడ్డిని నువ్వు ఎరిగిన వారువై ఉండాలి. అప్పుడు నువ్వు కదల్చబడవు, ఎప్పుడు కూడా నువ్వు చెదిరిపోవు దేవుని బిడ్డలారా. అందుకే సంఘమ విశ్వాసులారా, సంఘమును ఎరిగిన వారివై ఉందుము గాక. ఆమేన్ చెప్దాం. అందుకే నువ్వు ఎప్పుడైతే సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తావో, సంఘాన్ని ఎక్కువ నువ్వు గౌరవిస్తావో, సంఘం కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో, సంఘాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. సంఘాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని, సంఘం కొరకు భారం కలిగి ఉన్న వ్యక్తుల్ని, ఇది నా
సంఘం అని ఆ సంఘం పట్ల అందులో స్థిరంగా జీవించే వ్యక్తిని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, లెక్క చేసినా లెక్క చేయకపోయినా, పనికి మారిన వారిగా ఎంచినా, ఘనతను నాకు కలగ చేయకపోయినా, ఇది నా సంఘం, ఇది నా ఆత్మీయ సంఘం, ఇక్కడ నేను దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడని, ఇక్కడ నేను దేవుని ఉపదేశము చేత ప్రభు రాకడ కొరకు విత్తపడుచున్న వాక్యం చేత కట్టబడుతున్నానని, ఇది నా సంఘం అని నీకు భారం బాధ్యత కలిగి నువ్వు ఎరిగి నువ్వు సంఘములో నువ్వు నిలకడగలిగి నిలిచి ఉంటే పరలోకములో నుండి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, షారోను పొలములో పూసిన పుష్పం, బలురకసి చెట్ల మధ్యలో వల్లి పద్మం అని రాయబడింది. పొలం అంటే ఏంటిదండి? సంఘమా కాదా? పొలం అంటే సంఘమే. బోయాజు రూతుతో ఏమంటాడు? ఇక్కడనే నీవు నిలకడగా ఉండము, ఈ పొలములోనే నిలకడగా ఉండు, ఈ పనికత్తెలు నీకు త్రాగడానికి నీళ్ళు ఇస్తారు, ఆ కుండల యొద్దకు వెళ్ళి నువ్వు నీళ్లు తాగు, ఈ పనికత్తెలతోటే నీవు ఉండు. అంటే సంఘంలో నిలకడగా ఉండు, దేవుని ఆశీర్వదిస్తాడు, దేవుని దీవిస్తాడు. చూడండి, పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? తండ్రి పొలములో ఉన్నాడు. చిన్న కుమారుడు ఎక్కడున్నాడు? పందుల యొక్క పొలానికి వెళ్ళాడు, ఏదో దొరుకుతాను వెళ్ళాడు. ఆ పందుల పొలము యొక్క పొట్టు కూడా తినడానికి యజమానుడు ఏం చేశాడు? ఇక నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. ఆలోచించండి. అప్పుడు గ్రహించి ఏం చేశాడు తెలుసండి? నేను తప్పు చేశాను, నా తండ్రిని విడిచి, ఇదిగో నా తండ్రి దేవుని విడిచి తప్పు చేశానని ఏం చేశాడు తెలుసండి? ఇదిగో దేవునికి తండ్రి నీకును విరోధంగా నేను తప్పు చేశానని అతడు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తన తప్పును సరి చేసుకొని మరలా తన తండ్రి సన్నిధికి వచ్చినప్పుడు, తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న దీవెన, పోగొట్టుకున్న ఘనత, పోగొట్టుకున్న ఆ కుమారత్వాన్ని దేవుడు మరలా తండ్రి ఆ కుమారుడికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మీ జీవితాలు కూడా అదేనండి. మనకు ఎంత జ్ఞానం ఉండండి, ఎంత బలం ఉండండి, మన నాయకత్వంలో మనం ఉండాలి, మన సంఘములో మనం ఉండాలి, మన పరిచర్యలో మనం ఉంటే దేవుడు దానికి ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. దొడ్డి అనగా మరొకటి ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? కుటుంబం. నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉండాలి. ఎక్కడ ఉండాలి? నువ్వు వెళ్ళి నీ ఇంట్లో ఉంటావా, పక్కింట్లో ఉంటావా? నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం, పక్కింట్లో ఉంటే ఏమవుతుంది? గొడవలు, జగడాలు, సమస్యలు, బాధలు అన్ని కొని తెచ్చుకుంటాం. అంటే ఈ దినమున దేవుని బిడ్డలారా, ఒకటి ఈ సంఘములో నువ్వు ఉండాలి, రెండవదిగా నీ ఇంటిలో నువ్వు ఉండాలి. అంటే నీ ఇంటిని నువ్వు ప్రేమించాలి, నీ ఇంటిని నువ్వు ప్రేమించాలి, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. ఎలా తెలుసా అండి? ఫిలిప్పు తన ఇంటికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పును అతని 4 కుమార్తెలు ఆత్మగలవారని నేను ఎరిగి తిని అంటాడు. యెహోషువ అంటాడు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవాను మాత్రమే సేవించేదమని అంటున్నారు. మరొక మాట రాయబడింది, లూదియా అంటున్నది, ఇదిగో బలవంతగా దైవజనుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారందరూ రక్షణను పొందిరి అని రాయబడింది. అంటే దేవుని సంఘమ విశ్వాసులారా, నీ ఇంటిలోనూ నిలకడగా ఉండాలి. నీ ఇంటిలో అనగా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ అత్తమామ, మీ తల్లిదండ్రులు, మీ ఉద్యోగము, మీ కుటుంబాన్ని మీరు ఎక్కువ ప్రేమించండి. ప్రేమించే వ్యక్తికి కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే, భర్తను ప్రేమిస్తే, భార్యను ప్రేమిస్తే, పిల్లలు ప్రేమిస్తే, వారు ఒకరిని ఒకరు ప్రేమ కలిగిన కుటుంబంగా ఉంటే, వారికి డబ్బు లేకపోయినా, వారికి లోకములు సరైన వసతులు లేకపోయినా, వారు ఎలాగుంటారు తెలుసండి? సంతోషంగా, ఆనందంగా దేవుని దీవెనలతో ఉంటారు. ఎందుకంటే దేవుని సంఘమ్మ కుటుంబాన్ని ప్రేమిస్తే, కుటుంబానికి విలువలు ఇచ్చే వారికి, కుటుంబంలో ఆ దైవీకమైన అనుభవాలు కలిగిన కుటుంబంలో దేవుడు ఉంటాడు. యోబు గురించి రాయబడిన, యోబు ఇంటి చుట్టూ ఏముందండి? కంచె ఉంది. కారణం ఏంటి? యోబు ఏ ఇంట్లో ఉన్నాడు? తన ఇంట్లో ఉన్నాడు. తనకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. ప్రతిరోజు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సంతోషంగా విందు కూడా చేసుకుంటున్నారు. అంటే ఒక ఫ్యామిలీని గురించిన దర్శనం మనకు ఉండాలి.
ఆమె చెప్దామా? హల్లెలూయా. ఒక కుటుంబాన్ని గురించిన దర్శనం ఉండాలి, రెండు సంఘాన్ని గురించిన దర్శనం ఉండాలి. దేవుని బిడ్డారా, దేవుడి యొక్క సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. నువ్వు నిశ్చయంగా నువ్వు కుటుంబాన్ని ప్రేమిస్తే నువ్వు సంఘాన్ని కూడా ప్రేమిస్తావు. నువ్వు నీ ఇంటి యొక్క అక్కర్లు నువ్వు తీరిస్తే నువ్వు సంఘం యొక్క అక్కర్లు కూడా నువ్వు తీరుస్తావు. హృదయపూర్వకంగా నువ్వు నీ ఇంటిని నువ్వు ప్రేమించగలిగితే సంఘాన్ని ప్రేమిస్తావు. సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే, ఇంటిని ప్రేమిస్తే నువ్వు దేవుని కూడా ప్రేమించగలుగుతావు. దేవుని ప్రేమిస్తున్నావు అని ఒక నిర్ధారణ ఏంటిదంటే సంఘాన్ని, కుటుంబాన్ని కూడా నువ్వు ప్రేమించాలి. అందుకే దేవుని బిడ్డలారా, గాడిద తన సొంత దొడ్డిని ఎరిగింది. అలాగే మనము గాడిద అని ఒక అనుభవం తెలుసా అండి? మన స్థానిక సంఘమును, మనకు దేవుడిచ్చిన కుటుంబమును మనం ఎరిగి ప్రేమించిన వారమే ఉందము గాక. హల్లెలూయా. మూడోదిగా రాయబడిన 4వది ఏంటి తెలుసా దేవుని బిడ్డలారా? అక్కడే రాయబడిన మాటను చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని. చాలండి. ఇక్కడ 4వదిగా యేసుక్రీస్తుని ఊరేగించుచున్న గాడిద. హల్లెలూయా. యెరూషలేము వీధులలో యేసుక్రీస్తుని ఓసన్నా ఓసన్నా అని రాజులకు రాజుగా ఆయనను ఊరేగించుచున్న గాడిద. హల్లెలూయా. ఇది నేను అంటున్నాను, యేసయ్యను పలు ప్రాంతాలలో, పలు దేశాలలో, పలు పట్టణాలలో యేసుక్రీస్తు సువార్తను, యేసుక్రీస్తు పరిచర్యను, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యమును, యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన సత్యబోధను ఊరేగించిన వారమై ఉండాలి. ఊరేగించాలి. యేసుక్రీస్తు సువార్తను ఊరేగించేవారుగా, యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్య కార్యాలు ఊరేగించే విశ్వాసగా, యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు ఊరేగించేవారుగా, యేసుక్రీస్తుని కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు పరిచర్య కొరకు ఒక సాక్షిగా నీవు ఉండాలి. ఊరేగించబడాలి. ఈ అనుభవాలు మనం కలిగి ఉందాం. దేవుని యొక్క ఘనత ఎవరికి? ప్రభు సేవ కొరకు ప్రయాసపడుచున్న వారికి, ప్రభు సువార్తను ప్రకటించుచున్న వారికి, ప్రభు పని కొరకు ప్రయాసపడుతున్న వారికి ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదాలు. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు గాడిదను దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుడు ఎలాంటి గాడిదగా మనం ఉండాలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాడు. హల్లెలూయా. ఎలాంటి గాడిదగా ఉండాలి? ఒకటి, మంచి సహకారిగా ఉండే గాడిదగా మనం ఉండాలి సంఘంలో. రెండోదిగా గద్దించే, తప్పును పాపాన్ని గద్దించాలి కానీ దాన్ని ఏకీభవించకుండా గద్దించే గాడిదగా ఉండాలి. మూడోదిగా సొంత దొడ్డిని అనగా సంఘాన్ని, కుటుంబాన్ని ప్రేమించే గాడిదగా ఎరిగిన వారమై ఉండాలి, ప్రేమించిన వారమై ఉండాలి. నాలుగోదిగా యేసుక్రీస్తు సువార్తను ఊరేగించే గాడిదగా మనం ఉండాలి. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.